హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ పెట్టిన ఉద్దేశం మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే వాటిని కూడా చెప్తున్నాను. ఈరోజు సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధి విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మెడికల్ షాప్ మనం ప్రారంభించాలంటే మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం కావాలి మెడికల్ షాప్కు, అలాగే ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎక్కడ ప్రారంభిస్తే జరుగుతుంది, వీటి గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మెడికల్ షాపు అనేది బాగా రన్ అవుతున్న బిజినెస్లో ఒక బిజినెస్. ఈరోజు ఫుడ్డు, మెడిసిను, అలాగే ఈ జనరల్కి సంబంధించిన అంటే ఏమైనా కానీ ఇంట్లో దాన్ని ఎఫ్ఎన్జీసీ ప్రొడక్ట్స్ అంటారు, అంటే కిరాణా సరుకులు. ఈ మూడు మీరు ఎక్కడ ప్రారంభించినా వ్యాపారం రన్ అవుతూనే ఉంటుంది. ఈరోజు నేను మెడికల్ గురించి మాట్లాడతాను. మెడికల్ షాప్ ఒక మండల కేంద్రంలో ప్రారంభిస్తే ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. నేను చెప్తా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారం. ఎందుకంటే దానికి ఎంత రేటు పడుతుంది, ఎంత మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు, మీకు ఎంత ఆదాయం వస్తున్నది అనేది మీకు తప్పితే వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ మెడికల్ షాప్ వ్యాపారాన్ని ఎవరు ప్రారంభించాలన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడికల్ షాప్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కొంత అనుభవం కావాలి. అనుభవం లేకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభించలేరు ఎవరు. అనుభవం కావాలా? అవకాశం ఉంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఆ మెడికల్ షాప్లో వర్క్ చేయండి, పూర్తి అనుభవాన్ని సేకరించండి. అలాగే లేని పక్షంలో నేను మెడికల్ షాప్లో వర్క్ చేయలేను, డైరెక్ట్గా షాప్ ప్రారంభించాలంటే ఆ మెడికల్ షాప్లో పనిచేసిన వ్యక్తి మీ దగ్గర ఉండే విధంగా చూసుకోండి. అతను వ్యాపార భాగస్తుడిగా అయినా పర్వాలేదు, లేకపోతే జీతానికైనా పర్వాలేదు. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడే మీరు ఆ వ్యాపారాన్ని రన్ చేయగలుగుతారు. ఇక ప్రధానంగా ఈ వ్యాపార విషయానికి వస్తే మనకు కొన్ని లైసెన్సులు కావాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ బ్యాంక్ అకౌంట్ అంటే వ్యాపారానికి సంబంధించింది కావాల్సి ఉంటుంది. ఇక లైసెన్స్ విషయానికి వస్తే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ నుండి లైసెన్స్ తీసుకోవాలి, అది ఒక లైసెన్సు. పురపాలక సంఘం నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక వ్యాపారానికి సంబంధించిన మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కరెంట్ అకౌంట్ అంటే మీరు వ్యాపారం చేసే లావాదేవీలు ఆ కరెంట్ అకౌంట్ ద్వారా సపరేట్గా అకౌంట్ వ్యాపారానికి సంబంధించింది తీసుకోవాలి. ఇవి లైసెన్స్ సంబంధించిన విధి విధానాలు. ఇక ప్రధానంగా ఈ వ్యాపారం పెట్టినప్పుడు మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? ఊరికి పెట్టగానే వ్యాపారం జరుగుతుంది అంటే అనుకున్నంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ నుంచి పోటీ తట్టుకొని మనం నిలబడాలంటే కొన్ని మెలకువలు పాటించాలి. ఈ పబ్లిసిటీ ఫస్ట్. ఈ పబ్లిసిటీని ఎలా మనం తీసుకెళ్ళొచ్చు అంటే ఈరోజు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అలాగే ఆన్లైన్లో ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. ఫేస్బుక్ ఉంది, అలాగే ట్విట్టర్ ఉంది. ఇలా ఎన్నో రకాల సాధనాల ద్వారా ఆన్లైన్లో ప్రచారం చేసుకోవచ్చు మన షాప్ గురించి. అలాగే ఆఫ్లైన్లో కూడా ఎక్కడైతే ఈ రద్దీకి జనాలు ఉంటారో అక్కడ ఈ వ్యాపారానికి సంబంధించిన స్టిక్కర్స్ అంటియడం కానీ, అలాగే పాంప్లెట్లు పంచడం కానీ, ఊరంతా తెలియపరచడం కానీ, ఇలా మీ షాపు మీరు పెట్టినట్టుగా జనాలకు ఏదన్నా మందులు అవసరమైతే మీ షాపు గుర్తొచ్చే విధంగా పబ్లిసిటీ చేసుకోండి. ఎందుకంటే ఒక మండల కేంద్రంలో పెట్టిన వ్యక్తికి ఆ చుట్టుపక్కల ఆ మండలంలో ఉన్న 21 గ్రామాలు ఉంటాయి. ఆ 21 గ్రామాలు ఆ మండల కేంద్రానికి వస్తుంటారు. కాబట్టి ఆ ప్రతి గ్రామంలో మీ షాప్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అట్టా మీరు ప్రతి నెలకు ఒకసారి కానీ అంత అట్లా పబ్లిసిటీ చేసుకోగలిగితే 1 సంవత్సరానికల్లా మీ షాప్ అలవాటు అయిపోతుంది, మీ వ్యాపారం రన్ అవుతుంది. ఇక రెండో విషయానికి వచ్చి కంటిన్యూగా ఆన్లైన్లో మీరు ప్రచారం చేస్తూ ఉండండి. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చెప్తూ ఆన్లైన్లో మీ షాప్ గురించి ప్రచారం చేసుకుంటుండండి. అలాగే మీరు ఇస్తున్న రాయితీల గురించి కూడా ప్రచారం చేయండి. మీరు ఏమేమి రాయితీలు ఇస్తున్నారు కస్టమర్లకు అనేది. ఈరోజు ప్రధానంగా ఈ ఈ విధానంలో బిజినెస్ ఎక్కాలంటే కస్టమర్లకు రాయితీలు ఇవ్వాలి. కస్టమర్ బిహేవియర్ అంటే కస్టమర్తో మనం మాట్లాడే విధానం బాగుండాలి. అలాగే మనం వాళ్ళకిచ్చే మర్యాద కూడా బాగుండాలి. ఎందుకంటే ఈరోజు మాట్లాడడంతో పాటు రెస్పెక్ట్ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేది మెడిసిన్ మింగే కస్టమర్లు అంటే ఒక వ్యాధి అంటే ఏదో ఒక రూపాన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులే వస్తారు. కాబట్టి వాళ్ళకు మనం ఎంత గౌరవం ఇస్తే అంత వ్యాపారం మనకు జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వ్యాపారంలో ఇంకొక మెలుకు ఏంటంటే వర్క్ చేసే వ్యక్తులు అంటే టైం పంచువాలిటీ ఉండే విధంగా వాళ్ళకు బాగా అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకోండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి మీకు కావాలా. అతనికి మెడికల్ ఫీల్డ్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి అయితే మీకు తక్కువ అనుభవం ఉన్నా కూడా రన్ కాగలుగుతుంది. అది మీకు అనుభవం ఉండి ఇంకొక వ్యక్తిని అలవాటు చేయాలంటే మామూలు వ్యక్తిని తీసుకున్నా కూడా మీరు తెలియజెప్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది వ్యాపారము అనేది. ఇది అసలు మార్కెట్లో 3 వ్యాపారాలు రన్ అవుతున్నాయి. ఒకటి
ఫుడ్‌కు సంబంధించిన బిజినెస్, ఎఫ్ఎంజీసీ బిజినెస్, మెడికల్ బిజినెస్. ఈ 3 బిజినెస్‌లో ప్రస్తుతం అద్భుతంగా రన్ అవుతున్నాయి. వాటిల్లో ఈ మెడికల్ విధానం ఒకటి. ఈ మెడికల్ షాపు చాలామందికి ప్రారంభించాలని ఉంటుంది. కానీ ఎలా ముందుకెళ్ళాలో తెలియదు కాబట్టి కొంతమంది స్టబ్‌లో అంటే దాని గురించి ఆలోచన చేస్తూ ఆగిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కొంత వివరించాలనే ఉద్దేశ్యం మీద నేను చెప్తున్నాను ఇది. ఈరోజు మీరు తక్కువలో తక్కువగా టౌన్‌ను బట్టి ఒక 3-5 లక్షలు పెట్టుబడితో మీరు ప్రారంభించవచ్చు. చిన్న గది మీకు మండల కేంద్రంలో దొరికితే ఓ 5 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే సింపుల్‌గా మీరు మెడికల్ షాప్ ప్రారంభించవచ్చు. ఈ మెడికల్ షాప్‌కి సంబంధించిన సమాచారము ఇంకా మీకు పూర్తిగా కావాలంటే నేను ఒక అవగాహన కోసం చెప్పాను. పూర్తిగా గ్రౌండ్ లెవెల్‌లో కావాలంటే మీకు దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంట్‌ని కలవండి. సీఏ అంటారు ఆయన్ను. చార్టర్డ్ అకౌంట్ కలిస్తే మీకు ఆయన పూర్తి సమాచారం ఇస్తారు. లైసెన్స్ విషయంలో గానీ, అలాగే షాపు ఎలా రన్ చేసుకోవాలి, అలాగే దానికి లెక్కల విషయంలో గానీ టోటల్‌గా ఒక సమస్తమైన సమాచారం కావాలంటే వారి ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి టౌన్‌లో సీఏ చదివిన వాళ్ళుంటారు. అలాగే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మొత్తం చేస్తూ ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న టౌన్‌లో ఉన్న వ్యక్తితో మాట్లాడండి. వారితో సలహాలు, సూచనలు తీసుకొని మీరు వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించవచ్చు. కాకపోతే ఇక్కడేందంటే షాప్ విషయంలో కూడా కొంచెం మెళకువలు పాటించండి. షాప్ డిజైన్ విషయంలో కాంప్రమైజ్ కావకండి. ఎందుకంటే మీకు ఎంత రిచ్ లుక్ కనపడితే అంత వ్యాపారం ఉంటుంది. కొంచెం రిచ్ లుక్ చూసుకోండి. అలాగే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ వ్యాపారంలో క్వాలిటీ. కస్టమరు ఆరోగ్యానికి సంబంధించింది. ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే, ఒక షాప్ ప్రారంభించిన వ్యక్తులు తక్కువ రకాల మందులు అమ్మి తొందరగా వ్యాపారాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా హై క్వాలిటీతో ప్రారంభిస్తారు. బెస్ట్ క్వాలిటీ కాకుండా నాసి రకం మందులు అంటే తక్కువ రకాల మందులు విక్రయిస్తూ తన క్రెడిబిలిటీ కోల్పోయి ఆ వ్యాపారం మరుగున పడుతున్నది. ఎందుకంటే మీరు ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించేటప్పుడే లైఫ్ లాంగ్ ఈ వ్యాపారం జరగాలనే ఉద్దేశం మీద ప్రారంభించండి. ఈ తక్కువ రకం మందులు జోలిపోవకండి. ఎందుకంటే మీకు బెస్ట్ క్వాలిటీ అమ్మితేనే 30% ఆదాయం వస్తుంటే ఈ తక్కువ రకం అమ్మాల్సిన అవసరం లేదు కదా! ఎందుకంటే అయి అమ్మితే ఏందంటే కస్టమర్ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. ఆ నుంచి కట్ అయిపోతుంటది. ఒకసారి కస్టమర్ రాకపోతే మనమేం వ్యాపారం చేస్తాం? కస్టమర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కస్టమర్ మన కాడికి వస్తుంటేనే మనము వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని సంపాదిస్తాం. అలా కాకుండా మనం నాసిరకం మందులు అమ్మడం వల్ల కస్టమర్ మనకు రాకపోతే మనం అంతటితో మన వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవాల్సొస్తుంది. ఎంత పెట్టుబడి పెట్టుంటాము, ఎంత ఎఫెక్ట్ పెట్టుంటాము అది రన్ కావడానికి. అలాగే ఎంత ప్రచారం చేసుంటాము, సిబ్బంది, ఖర్చులు చాలా ఖర్చులయ్యుంటాయి. కానీ దీనికి ఇదంతా ఏందంటే మీ విలువను కాపాడుకోవాలంటే మంచి విధానంలో ముందుకెళ్ళండి. అలాగే రీజనబుల్ రేట్లకు విక్రయించే ప్రయత్నం చేయండి. ఆఫర్లు ఇస్తూ ఉండండి. కస్టమర్‌కు రకరకాల ఆఫర్లు ఇస్తూ ఉండండి. మెడికల్‌ను కూడా మెడిసిన్ అది ఏదైనా అవసరమైతే రాని వ్యక్తులు డోర్ డెలివరీ కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇంటి షాప్ నుంచి ఒక రూ. 1000కు ఒక 500కు కొన్న వ్యక్తి రాలేకపోయి ఉంటాడు. అతనికి డోర్ డెలివరీ ఇచ్చే కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇలా మీ వ్యాపారాన్ని డే బై డే ఇంప్రూవ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామో మనం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది వ్యాపారం. కాకపోతే క్రమశిక్షణతో చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మీరు ఈ ప్రారంభించిన కూడా ఆదాయానికి అయితే తిరుగులేదు. అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఒక్కసారి స్పష్టంగా తెలుసుకొని ఈ వ్యాపారం గురించి ఇంకా లోతుగా, ఎందుకంటే ఒక చార్టర్డ్ అకౌంట్ కాడికి ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. అలాగే ఈ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎన్నో మెడికల్ షాపులు చూడండి. అక్కడ నుంచి కొన్ని ఇమేజెస్ కూడా తీసుకోండి. వాళ్ళు ఎలా మెడికల్ షాప్ డిజైన్ చేసుకున్నారనేది మొత్తం ఒక అవగాహన పెంచుకున్న తర్వాత మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.